హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి నవాబ్స్ రెస్టారెంట్‌లో మటన్ జాఫ్రానీ బిర్యానీ అయితే భలే ఉంటదని చెప్పి దాని గురించి అయితే తెగ రివ్యూస్ అయితే భలే వచ్చేస్తున్నాయి. సరే దాని వ్యవహారం ఏందో చూద్దాం అని చెప్పి నేనైతే గచ్చిబౌలిలో ఉన్న ది నవాబ్స్ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయానన్నమాట. గచ్చిబౌలిలో ఎక్కడ అంటే ఇది దానికి ఎదురుగా అయితే రాడిసన్ 5 స్టార్ హోటల్, దాని పక్కన అయితే లీ మెరిడియన్ 5 స్టార్ హోటల్ అని చెప్పి ఉంది. దానికి ఆపోజిట్‌లో అయితే మనకి నవాబ్స్ రెస్టారెంట్ ఉంటదన్నమాట. ఇంకా కింద అయితే వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్‌తో మనకైతే సీటింగ్ అయితే అరేంజ్ చేసున్నారు. ఇంక అక్కడైతే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు గానీ కాకపోతే కొద్దిగా గలబాగా ఉంటుంది. ఇంక అక్కడైతే ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే పేరు రాపిచ్చుకోవాలంట సీటింగ్ కోసం అయితే. నాకైతే ఒక అరగంట పట్టింది. ఇంక దాని తర్వాత అయితే మనకైతే పేరు రాసి ఇచ్చారు. ఇంక పైకెళ్ళమని చెప్పి థర్డ్ ఫ్లోర్‌కి. ఇంక లోపలికి వెళ్ళగానే పైనైతే థర్డ్ ఫ్లోర్ సీటింగ్ అయితే మాత్రం చాలా డీసెంట్‌గా ఫుల్ క్లాసిక్‌గా అదే విధంగా రాయల్టీతో అయితే బాగా ఉందన్నమాట. కూర్చొని అయితే డిన్నర్ కానీ లంచ్ కానీ జల్సాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ అయితే నేను వచ్చేసి హైదరాబాద్ పత్రక ఘోష్ అని చెప్పి ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేశాను, మటన్ ఐటము. అది చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. కాస్ట్ వచ్చేసరికి ₹490 అయితే తీసుకున్నారనమాట. నాకెందుకో ఈ స్టార్టర్ చూడంగానే కొద్దిగా తేడా కనిపించింది అనమాట. సరే అని చెప్పి చేతిలో తీసుకుని ఆ ముక్క అలా ఒత్తుతుంటే నాకైతే అసలు ఎలా అనిపించింది అంటే రబ్బర్ సాగినట్టు సాగింది అనమాట. నోట్లో పెట్టుకుని అయితే గట్టిగా లాగాల్సి వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం అసలు ఏమనిపించలేదు. నాకైతే కాస్ట్ మాత్రం ₹490 అయితే తీసుకున్నారు. ఒక్కో పీస్ అయితే కొద్దిగా మెత్తగా అనిపించింది కానీ మోస్ట్లీ అయితే పీస్ అయితే హార్డ్గా అనిపించింది. స్టార్టర్ అయిపోయిన తర్వాత నాకెందుకో మటన్ కర్రీ దాంట్లోకి వచ్చేసి బటర్ నాన్ తిందామని చెప్పి మెనూ కార్డ్ చూస్తా. మటన్ లేదు బాగుంటుంది, చికెన్ లేదు బాగుంటుంది రా అంటే మటన్లో వచ్చేసి నవాబీ దమ్కోష్ బాగుంటుంది, చికెన్లో వచ్చేసి చికెన్ టిక్కా కడాయి బాగుంటుంది అని చెప్పాడు. సరే నాకైతే చికెన్ కర్రీ వద్దు మటన్ కర్రీ తీసుకురమ్మంటే రెండు కలిపి తీసుకొచ్చేసారనమాట. బిస్కెట్ అయిపోయాం అక్కడైతే మాత్రం. ఇంకా కాస్ట్ వచ్చేసరికి నవాబీ దమ్కా గోష్ వచ్చేసి ₹490 తీసుకున్నారు. మటన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నింది. నాకైతే మాత్రం పర్సనల్గా మటన్ కర్రీ అయితే బాగా నచ్చింది. గ్రేవీ కూడా దాంట్లోకి అయితే సూపర్గా ఉన్నింది అనమాట. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఫుల్ టెంప్టింగ్ అయితే అనిపించాయి. నాకైతే పర్సనల్గా ఈ మటన్ కర్రీ బాగా నచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకా చికెన్ కర్రీ తీసుకొచ్చాడు కదా అని చెప్పి ఇంకా గొడవ ఏమి వేసుకుంటామని చెప్పి నేనైతే ఆ చికెన్ కర్రీ కూడా ట్రై చేశాను. ఈ చికెన్ టిక్కా కడాయి వచ్చేసి కాస్ట్ అయితే ₹400 అయితే తీసుకున్నారనమాట. ఆ చికెన్ ఏంటి అంటే తందూరి చికెన్ని మనకైతే మ్యారినేట్ చేసి గ్రేవీలో అయితే తీసుకొచ్చి కర్రీలా సర్వ్ చేశారు. ఇంక ఇది కూడా టేస్ట్ వైజ్ అయితే బాగానే అనిపించింది. కానీ కంపేరింగ్ టు చికెన్ కర్రీ నాకైతే మటన్ కర్రీ మాత్రం పర్సనల్గా బాగా నచ్చింది. ఇంకా దాని తర్వాత వాళ్ళ స్టార్ ఐటమ్ అయినటువంటి మటన్ జాఫ్రానీ బిర్యానీ అయితే చెప్పేసుకున్నాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి ₹427 అయితే తీసుకున్నారు. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఇద్దరికైతే బాగా గట్టిగా సరిపోద్ది. ఫస్ట్ అయితే ప్లేట్లోకి అలా రైస్ తోస్తుంటే నాకైతే ఫ్లేవర్ వైజ్ కానీ అరోమా అయితే బాగా తగిలింది అనమాట. ఇంకా దాని తర్వాత మటన్ పీసెస్ మసాలాతో కలిపి అయితే పెట్టారు. ఇంకా పొగలు కక్కే బిర్యానీ అయితే అలా చూస్తా టెంప్ట్ అయిపోయి నేనైతే ముద్ద కలుపుకొని ఫస్ట్ అయితే తిందామని చెప్పి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ అయితే అలా కలుపుతా ఉంటే వేడి వేడిగా ఉండేసరికి చేతులు అయితే బాగా కలిపే. కాకపోతే ఇందులో కూడా నాకు ఎందుకో మటన్ అయితే కొద్దిగా హార్డ్గా అనిపించింది. ఫస్ట్ అయితే ఒక రైస్ తిన్నాను. నిజంగా చెప్తున్నాను రైస్ అయితే మాత్రం ఫ్లేవర్ వైజ్ చాలా బాగుంది. కానీ పీసెస్ మాత్రం కొద్దిగా బాగా దెబ్బేస్తాయి. మా ఫ్రెండ్స్కి అయితే కూడా రైస్ కూడా బాగా నచ్చిందంట. కానీ పీసెస్ మాత్రం లిటరల్లీ చెప్తున్నాను చాలా హార్డ్గా ఉన్నాయి. అదేవిధంగా నాకు ఎందుకో పీసెస్ అయితే మాత్రం అసలు టేస్ట్ పరంగా అసలు ఏమనిపించలేదు. కాస్ట్ అయితే కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఆ క్వాంటిటీకి ఆ టేస్ట్కి. మొత్తం మీద రైస్ ఫ్లేవర్ అయితే బాగుంది కానీ పీసెస్ మాత్రం అసలు ఏం బాగాలేవు. ఒక్కో పీస్ బాగుంది, ఒక్కో పీస్ అయితే చాలా హార్డ్గా అసలు ఒక రకంగా అనిపించింది నాకైతే మాత్రం. దీనికోసమా ఒక గంట సేపు అంతసేపు వెయిట్ చేసి తింటున్నారు అనిపించింది. నాకైతే టోటల్లీ వర్త్ అయితే అనిపించలేదు. థమ్స్అప్ తాగదామని చెప్పి ఆర్డర్ చేస్తే ఈ గ్లాసులు అయితే తీసుకొచ్చేసారు. ఒక్కోటి అయితే దగ్గర ₹50 అయితే తీసుకున్నారనమాట గ్లాసు. ఇంకా లాస్ట్లో వచ్చేసి యాజ్ యూజువల్గా నేనైతే పెరుగుతో కంప్లీట్ చేశాను. మొత్తం మీద నాకైతే అంత హైప్ అంత వర్త్ అయితే నాకు అనిపించలేదు అనమాట ఈ బిర్యానీ. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బై బాయ్.